హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ పుత్తడి బొమ్మ. ప్లీజ్ వాచ్ మై ఛానల్స్ అండ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. డోంట్ ఫర్గెట్ టు లైక్. మార్చి 24వ తారీఖు ఆదివారం రోజున మేష రాశి వారి వెనుక ఎన్నో వింతలు జరుగుతూ ఉన్నాయి. 100% మేష రాశి వారికి ఇలా జరగక తప్పదు. కనుక మేష రాశి వారు ఎక్కడ ఉన్నా ఒంటరిగా ఈ వీడియోని చూడండి. ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, అత్తా కోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. వారి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా తప్పకుండా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. మీకున్నటువంటి సమస్యలను తొలగించుకోండి. రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి కుజుడు. ఇక మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలించినట్లు అయితే గనక మేషరాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా అంటే పని మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక విజయాన్ని సాధించాలి అనేటటువంటి తపన అధికంగా ఉంటుంది. అత్యంత ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు ఈ రాశివారు. అలానే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జీవితం పట్ల మంచి అవగాహన ఉంటుంది. ఎందుకంటే అతి చిన్న వయస్సు నుండే ఎక్కువగా కష్టపడేటటువంటి వ్యక్తిత్వాన్ని నేర్చుకున్నటువంటి వ్యక్తులు. తమ కుటుంబం యొక్క బరువు బాధ్యతలను అతి చిన్న వయస్సు నుండే మోసిన కారణంగా వీరికి ఎక్కువగా కష్టం విలువ అనేది తెలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీరు మంచి తెలివితేటలను కలిగినటువంటి వ్యక్తులు. బంధాలని, బంధుత్వాలకి కూడా ఎక్కువగా విలువని ఇస్తూ ఉంటారు. అయితే వీరి యొక్క తెలివితేటలే వీరికి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు. వీరి తెలివితేటలు అంత గొప్పగా ఉంటాయి. ఎంతో గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఎంత తెలివి ఉన్నప్పటికీ ఉపయోగించుకోరు అని చెప్పుకోవచ్చు. అయితే వీరు కొన్నిసార్లు ఎంత తెలివి ఉన్నప్పటికీ ఉపయోగించుకోకుండా వీరి యొక్క తెలివిని పక్కన పెడుతూ ఉంటారు. వీరికి ఉన్నటువంటి గొప్ప గొప్ప తెలివితేటలని దూరం అంటే ఉపయోగించుకోకుండా అనవసరంగా కష్టాల పాలవుతూ ఉంటారు. ఒక్కొక్కసారి వీరు ఆలోచన విధానాన్ని కూడా సరిచూసుకోరు. అంటే ఆలోచించకుండా ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవటం, పరోక్షమైనటువంటి మాటలు ఎక్కువగా నమ్మటం వంటివి చేస్తూ ఉంటారు. ఈ ఒక్క విషయాన్ని గనుక ఈ రాశివారు అంటే మేష రాశివారు తగ్గించుకున్నట్లు అయితే వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే వీరు ఎంతో కష్టపడి పైకి ఎదుగుతూ ఉంటారు. ఎన్నో కష్టాలను, ఎన్నో అవమానాలను ఎదుర్కొని పైకి ఎదిగినటువంటి వ్యక్తులు మేషరాశివారు. ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎక్కువగా కోపం ఉంటుంది. పరోక్షమైనటువంటి మాటలు నమ్మే తత్వం ఉంటుంది. కానీ వీరు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు ఏ ఆపదలో ఉన్నా ఆదుకుంటారు. వీరికి అంటే వీరు ఎక్కువగా ఎదగటం వల్ల సమాజంలో ఉండే కొంతమంది వీరికి శత్రుత్వంగా ఉంటారు. అంటే శత్రువులుగా మారుతారు. ఎందుకంటే వీరికి అన్ని విధాలుగా బాగుంది అని చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు. కొన్నిసార్లు వీరికి స్నేహితుల్లా నటిస్తూ ఉంటారు. అంటే నూతన స్నేహాలను మీరు ఎక్కువగా నమ్మకూడదు. స్నేహితులుగా నటించి తరువాత వీరిని అంటే పూర్తిగా వీరి యొక్క అంటే డబ్బుని కావచ్చు లేదా వీరి దగ్గర అన్ని విషయాలను కూడా లాగి తరువాత వీరిని సమాజంలో చెడు చెయ్యాలి అనేటటువంటి విధంగా ఉంటారు. చెడుని చెయ్యాలి అని చూస్తూ ఉంటారు. కనుక ఈ రాశి వారు ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకూడదు. సమాజంలో అందరూ అంటే ఎక్కువగా మీపైన శత్రుత్వాన్ని పెంచుకునే వారే ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే మీరు అతి త్వరగా మీ మంచితనంతో, మీ యొక్క హార్డ్ వర్క్తో మీరు ఎదిగే విధానాన్ని కొంత
కొంతమంది తీసుకోలేకపోతూ ఉంటారు. తద్వారా మీకు స్నేహపూర్వకంగానే దగ్గరవుతూ ఉంటారు, కానీ మీ యొక్క పతనాన్ని చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ని చూపుతూ ఉంటారు. అంటే మీరు బాగుండే దానికన్నా కూడా మీరు ఎక్కువగా బాధపడితేనే వారికి నచ్చుతుంది. మీ ముందు మీరు బాధపడుతుంటే ఓదార్చినట్లుగా నటిస్తారు, కానీ నిజానికి మీ బాధే వారికి కావాలి. కనుక మీరు కొత్త స్నేహాలకి చాలా దూరంగా ఉండాలి. అయితే మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒంటరిగా ఎందుకు చూడాలి అంటే గనక, మీరు ఎదుగుతున్నారు అని తెలిసినా లేదా వారి మూర్ఖత్వం బయటపడింది అని వారు గ్రహించినా వారు ఇంకా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. అలా అని వారు ఎక్కడి నుండో అంటే ఎక్కడో ఉండి మీకు అంటే హాని చేయాలి అనుకోవటం కాదు. మీ పక్కనే ఉంటూ మీ యొక్క డబ్బు విషయాలను వారు లాగుతూ డబ్బుకు సంబంధించినటువంటి నష్టాలను వారు చూడాలనుకుంటారు. మీరు డబ్బుని అంటే ఎక్కువ డబ్బుని సంపాదించడం వారు ఓర్చుకోలేరు. ఏదో ఒక రూపంలో మీ యొక్క డబ్బుని అంటే మీకు డబ్బు రాకుండా చేయాలి అని కావచ్చు, లేదా మీకు వచ్చేటటువంటి డబ్బులో నమ్మక ద్రోహం చేయటం కానీ, అంటే నమ్మినట్లుగా వారిని మీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారంటే కొత్త స్నేహాలు పాత స్నేహాలని కాకుండా ఎవరినైనా మీరు ఎక్కువగా నమ్ముతారు. అలా నమ్మి మీరు వారి చేతిలో డబ్బు పెట్టినప్పుడు ఆ డబ్బుని కొంత తీయటం కానీ ఇలా చేయటం కానీ జరుగుతూ ఉంటుంది. కనుక మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. మేషరాశి వారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. గుడ్డిగా నమ్మితే గనక చాలా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. కనుక ఈ రాశి వారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకుండా మీ పనిని మీరు చేస్తూ ఉండండి. తద్వారా మీకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ పరంగా ఉండేటటువంటి సమస్యలు సైతం తొలగిపోతాయి. అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు, దుష్టశక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి. మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరో మిమ్మల్ని రక్షిస్తారు అని మీరు పొరపాటున ఎవరిపైన కూడా డిపెండ్ అయి ఉండకూడదు. మీపైన మీరు ఆధారపడి ఉండాలి తప్ప ఇతరులపైన ఆధారపడవద్దు. మీరు కష్టజీవులు, ఎవరిపైన ఆధారపడరు, ఖచ్చితంగా ఎవరిపైన ఆధారపడరు. కానీ మీరు మీ యొక్క రహస్యాలను అసలు బయట పెట్టకూడదు. మీరు ఎప్పుడైనా సరే మీ రహస్యాలను బయట పెట్టవలసి వస్తే గనక ఖచ్చితంగా మీ శత్రువులకి మీ యొక్క అంటే విజయం గురించి చెప్పినట్లే, మీ డబ్బు గురించి చెప్పినట్లే. కాబట్టి అలా అస్సలు కూడా చెప్పవద్దు. మీ యొక్క డబ్బు గురించి కానీ మీ సంపాదన గురించి కానీ అస్సలు చెప్పవద్దు. ముఖ్యంగా మీ యొక్క స్నేహితులతో పార్ట్నర్షిప్లో మాత్రం ఎలాంటి వ్యాపారం చేయకూడదు. అంటే నూతనంగా పరిచయమైనటువంటి స్నేహితులతో ఏదైనా వ్యాపారాన్ని పార్ట్నర్షిప్లో చేస్తే గనక అది ఖచ్చితంగా మీకు నష్టాన్ని మిగిల్స్తుంది తప్ప లాభాన్ని మాత్రం మిగిల్చదు అని చెప్పుకోవచ్చు. అందువల్ల మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఈ ఒక్క విషయాన్ని గ్రహిస్తే గనక తప్పకుండా మీకు అంతా బాగుంటుంది. ఇక మీరు ఒంటరిగా ఈ వీడియోని చూడండి. అంటే స్నేహితులే కదా, మనవారే కదా అని వారి పక్క నుండి చూస్తే వారికి అన్ని రహస్యాలు తెలిసిపోయి వారు చాలా అప్రమత్తంగా ఉంటారు. కనుక మీరు మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. ఎవరిపైన ఆధారపడవద్దు, ఎవరిని నమ్మవద్దు, ఎవరితో పార్ట్నర్షిప్ చేయకూడదు. మీరు ఏది చేసినా సరే కానీ సొంతంగా చేయండి. అప్పుడే మంచి లాభాలను చూస్తారు. ఎవరితో అయినా సరే మీరు పార్ట్నర్షిప్లో చేస్తే మాత్రం అవి మీకు చాలా రకాల సమస్యలను తెచ్చిపెడతాయని చెప్పుకోవచ్చు. ఇక మీకే తెలియకుండా మీతో మంచిగా ఉన్నట్లు ఉంటారు, కానీ మీ వెనక మాత్రం మీ గురించి చెడుగా చెబుతూ ఉంటారు. మీతో మంచిగా మాట్లాడతారు, మీ వెనక మాత్రం మీరు చెడువారు, చెడ్డగా ఉంటారు, చెడ్డగా మాట్లాడతారు అని చెబుతూ ఉంటారు. కనుక మీరు పొరపాటున కూడా ఎవరిని నమ్మకూడదు. ఇక మేష రాశి వారికి 100% ఇలానే జరుగుతుంది. కనుక జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరికి కూడా మీ యొక్క డబ్బు విషయాలను అంటే బిజినెస్లో జరిగేటటువంటి వ్యవహారాలను ఎవరితో కూడా చెప్పుకోవద్దు. నూతన స్నేహాలతో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. ఎక్కువగా మీరు ఎవరిని నమ్మకూడదు. తెలుసుకున్నారు కదా మేషరాశి వారికి మార్చి 24వ తారీఖు సోమవారం రోజున ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.